హలో అండి. మేమైతే వాడపల్లి అయితే 1:30 కల్లా వచ్చేసాము. 1:30 కదా, అంత ఎర్లీ మార్నింగ్ ఎవరుంటారులే జనం అని అనుకున్నానండి నేనైతే మాత్రం. కాకపోతే అప్పటికే అంత క్రౌడ్ ఉంటుందని నేను ఊహించలేదు. మేము అక్కడి నుంచి బస్ దగ్గర నుంచి గుడి దగ్గరికి అయితే కొంచెం దూరం నడవాల్సి వస్తుందండి. మేము అలా సరే నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పటికి చాలామంది జనం అయితే మాకు కనిపిస్తూ ఉన్నారు. దగ్గరలోనే మనకు కొబ్బరికాయలు, తులసి మాలలో పూజ సామాను మొత్తం అక్కడే అమ్ముతున్నారండి. అక్కడ ఇవన్నీ తీసేసుకుని మేమైతే స్నానఘట్టం అని ఉంటుందండి. గోదావరిలో నదిలో అయితే మనం స్నానం చేయొచ్చు. లేదు అక్కడ ట్యాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే అక్కడైతే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసామండి. రెడీ అయ్యే టయానికి ప్రదక్షిణాలు అయితే బాగా విపరీతంగా జనం అయితే పెరిగిపోయారు. నేను అంతమంది జనం చూసి షాక్ అయిపోయాను. మేము కూడా ఇక ప్రదక్షిణాలు చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామండి. అక్కడ నుంచి 7 కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ అయితే మనం హుండీలో అయితే వేయాలండి. మన కోరికలు నెరవేరాలని కదా, అందుకని ఆ కాయిన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అక్కడ మాత్రం 7 కాయిన్స్ తీసుకుని మనం 7 ప్రదక్షిణాలు చేసేసి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ అయితే ఆ హుండీలో వేస్తే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని అక్కడికి వెళ్ళాకే తెలిసిందండి నాకైతే మాత్రం. సేమ్ మేము అలానే చేసేసాం. ప్రదక్షిణాలు అయిపోయే టయానికి మాకు టికెట్స్ అయితే ఫస్ట్ అందలేదండి. తర్వాత మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే గుడికి సంబంధించిన వాళ్ళు అయితే మనకి టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంచారు. తర్వాత మేము టికెట్స్ తీసుకుని క్యూ లైన్లో నించున్నాము. 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. మాకు 3 అవర్స్ దర్శనానికి టైం పట్టిందండి. అక్కడ నుంచి మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం. చాలామంది అయితే ఫోన్ అయితే తీసుకుని వచ్చారు, కానీ మాకైతే ఫోన్ ఎలా ఉంటుందని మాకు తెలియలేదు. ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో కూడా